న్యూస్ ఛానల్ కు స్వాగతం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అప్పచెప్పడాన్ని వ్యతిరేకించే స్థానిక పరిశ్రమల కార్మికులను, కార్మిక కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్కు వెన్నెముక అయినటువంటి విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ నిలుపుదల చేసి ప్రజలను, కార్మికులను అన్ని రకాలుగా ఆదుకోవాలని భారత కమ్యూనిస్ట్ సిపిఐ పార్టీ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. 32 మంది బలిదానాలు 32 మంది బలైపోయినారు ఆ ఉద్యమంలో. అటువంటి కష్టాల్లో సాధించుకున్న విశాఖ ఉక్కును నేడు ప్రైవేటీకరణ చేస్తుంటే చూస్తూ ఊరుకుండాలా? ఆ విశాఖ ఉక్కులో, ఆ ఉక్కు కర్మాగారంలో అనేక మంది ప్రత్యక్షంగా ఒక 40,000 మంది, పరోక్షంగా 60,000 మంది, దాదాపు 1,00,000 చిలుకు పై మంది అక్కడ వాళ్ళ జీవనం సాగించే పరిస్థితి, ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి. ఈరోజు వాళ్ళ కుటుంబాలు ఏం కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. నష్టాల పట్ల ఉంటే లాభాల పట్ల వచ్చే విధంగా మార్గాలు ఆలోచించాలి. కానీ ఈ విధంగా ప్రైవేట్ ఫ్యాక్టరీలకు అయితే బాగా నడుస్తూ ఉన్నాయి. ఇది ప్రభుత్వ విశాఖ కూడా దీంట్లో మళ్ళీ లాభసాటిగా లేదని ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఎన్నో ఉద్యమాలతో పోరాటాలతో చేసిన విశాఖ ఉక్కు కర్మాగారం అది నేడు ఖచ్చితంగా ఎన్నో కుటుంబాలు కాపాడుకునే ఉక్కు కర్మం. ఆంధ్రప్రదేశ్ యొక్క ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అప్పుడు 1960 నుంచి ఉద్యమం మొదలయ్యి 63, 64, 66 అప్పటి ప్రధానమంత్రి గారు కూడా మరి విశాఖ ఉక్కుని ఇస్తే, స్టీల్ ప్లాంట్ ఇస్తే ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో బాగుంటుందని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. మన అన్ని అందరికీ జగమెరిగిన సత్యం, అందరికీ తెలిసిన విషయాలు. ఈరోజు తరలిస్తూ ఉంటే నిమ్మకు నీరెత్తుకపోవడము, ఒక ఎమ్మెల్యే మాట్లాడు, ఒక ఎంపీ మాట్లాడరు. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు కూడా నోరు పెదలుగా ఉప్పులేకపోవడం చాలా బాధాకరం. గతంలో అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడలే, ప్రతిపక్షం ఈరోజు అధికారం లేకపోయినా కూడా మాట్లాడంలే. మళ్ళీ ఈ ఎంపీలు, ప్రస్తుత ఎంపీలందరూ కూడా వాళ్ళు గట్టిగా, ఎందుకంటే కూటమి ప్రభుత్వం కాబట్టి ఈరోజు ఢిల్లీ వెళ్ళి వాళ్ళ ప్రధానమంత్రి గట్టిగా మళ్ళీ నిలదీయాల్సిన పరిస్థితి, అడగాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే దీన్ని తరలించుకొని పోకుండా చూసే బాధ్యత రాష్ట్ర ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి.